హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి నున్న పవర్ గేట్ దగ్గర వచ్చిన ఇండిపెండెంట్ విల్లా అండి. ఇది ప్రాపర్టీ వచ్చేసరికి అవుట్లుక్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ షెడ్ ఉందండి. మన ఇంటి బిల్డింగ్ లోపల కింద కూడా కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసరికి మన కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసరికి ఈ లోపలికి స్పేస్ చాలా పెద్దదండి. మనకి స్పేస్లో నుంచి లోపలికి వెళ్తే మనకి కింద ఎంట్రన్స్ హాల్ అండి ఒకటి. ఈ హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. మనకి మెయిన్ డోర్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మెట్లు కానీ అంతా చాలా గ్రానైట్ రాయి యూజ్ చేసి చాలా నీట్గా క్లాస్గా కట్టారండి ప్రాపర్టీని. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఒక స్టోరేజ్ రూమ్ ఉందండి, ఒక బెడ్రూము, ఒక కిచెన్ అండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చాలా విశాలంగా ఉందండి. వీళ్ళు ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేసుకుంటారండి. ఇది చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసరికి చాలా విశాలంగా ఉంది. కబోర్డ్ వర్క్ అయిపోయింది, సీలింగ్ వర్క్ అయిపోయిందండి. ఇది వచ్చేసరికి లోపల బాత్రూమ్ కూడా ఉందండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసరికి ఇంకొక స్టోర్ రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. కబోర్డ్ వర్క్ అయిపోయింది, సీలింగ్ వర్క్ అయిపోయింది, అంతా చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి చాలా విశాలంగా ఉంది. కబోర్డ్ వర్క్, కర్టన్స్ కానీ అంతా చాలా నీట్గా కట్టుకున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా బాగుందండి. మనకి బాత్రూమ్ కూడా హ్యాండ్ వాష్ ఇచ్చారండి. ఇది ఇంకోసారి వచ్చేసరికి బెడ్రూమ్ చూడండి, ఇది కూడా విశాలంగా ఉంది. ఇది వచ్చేసరికి హాల్ అండి. బెడ్రూమ్ పక్కన హాల్ ఒకటి ఉందండి. హాల్ పక్కన పూజ గది ఇచ్చారు. ఈ పూజ గది కూడా చాలా, ఒక మనిషి కూర్చొని పూజ చేసుకుంటే చాలా విశాలంగా చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా బాగుంది. పైన మనకి సీలింగ్ వర్క్ ఇచ్చారు, కబోర్డ్ వర్క్ ఇచ్చాడు, మళ్ళీ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి ఇంకో హాల్ అండి. ఇది చాలా విశాలంగా ఉంది. హాల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా విశాలంగా కబోర్డ్ వర్క్ మొత్తం అంతా చేశారండి. కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ బయట మనకి వసారా కూడా ఉందండి. బట్టలు ఆరేసుకుంటా ఏం చేసుకున్నా మనకి చాలా విశాలంగా ఉంటుందండి. చాలా బాగుంది ఈ కిచెన్ కూడా. దీని తర్వాత ఇంకో బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి హాల్ అండి. ఈ మెట్లెక్కి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తాకి దారి ఉందండి. ఈ మెట్ల పై నుంచి వెళ్తే ఇంకో బెడ్రూమ్ కూడా చూడొచ్చండి. హాల్లో కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చారు, అన్ని మనకి ఫ్యాన్ ఇచ్చారు, కబోర్డ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. హ్యాండ్ వాష్ చేసుకుంటే షింక్ కూడా ఇచ్చారు. చాలా స్పేసియస్గా కట్టారండి ఈ విల్లాని. చాలా బాగుంది. ఎక్కడికక్కడ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనం పైన ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తాకండి. టోటల్ మొత్తం ఇది వచ్చేసరికి 4 బెడ్రూమ్స్ మొత్తం చాలా బాగుంటుందండి. మనకి 3000 SFT మనకి